భారత్ జనాభా భారీగా పెరిగిపోయింది. గత ఏడాది భారత్ చైనాను సైతం దాటేసి నంబర్ 1 స్థానానికి చేరింది. జనాభా పెరుగుదలపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత భారతదేశ జనాభా 145 కోట్లుగా ఉంది. జనాభా వృద్ధి భారత్కు బలమని కొందరు అంటే అది మోయలేనంత భారం అవుతుందని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల జనాభా గురించి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ నారాయణమూర్తి ఏమన్నారు? జనాభా వృద్ధి మంచిదేనా? ఈరోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. ఎమర్జెన్సీ పీరియడ్ నుంచి మనం జనాభా నియంత్రణ గురించి పట్టించుకోలేదు. విపరీతంగా పెరిగిన జనాభాతో మన దేశం అస్థిరమయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల నారాయణమూర్తి చెప్పిన ఈ మాటలు దుమారాన్ని రేపాయి. కొందరు నారాయణమూర్తి వ్యాఖ్యలతో ఏకీభవిస్తే మరికొందరు మాత్రం ఆయన మాటలను విమర్శిస్తున్నారు. జనాభా ఓ వరమని సద్వినియోగం చేసుకుంటే భారత్ దూసుకుపెడుతుందని పేర్కొంటున్నారు. కానీ నిజానికి నారాయణమూర్తి పేర్కొన్నట్లు భారత్కు అధిక జనాభాతో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అధిక జనాభాతో వైద్య ఆరోగ్య సదుపాయాలు, తలసరి భూమి లభ్యతలో భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని నారాయణమూర్తి పేర్కొన్నారు. మన దేశంతో పోలిస్తే అమెరికా, బ్రెజిల్, చైనా దేశాల్లో భూమి లభ్యత చాలా ఎక్కువగా ఉందన్నారు. నారాయణమూర్తి పేర్కొన్న ఈ పరిస్థితులు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా అధిక జనాభా దేశం ఆర్థికంగా సవాళ్లను విసురుతోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం గత ఏడాది నాటికి దేశంలో నిరుద్యోగ రేటు 8.5% ఉంది. ఇది ఆల్ టైమ్ హై. ఇక దేశంలోని 16.4% జనాభా పేదరికాన్ని, 4.2% జనాభా నిరుపేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఆర్థిక అసమానత కూడా విపరీతంగా పెరిగింది. దేశంలోని 60% సంపద 10% మంది దగ్గరే ఉంది. జనాభా పెరిగితే ఈ పరిస్థితులు మరింత దిగజారుతాయి. అధిక జనాభాతో నాణ్యమైన విద్య, వైద్యం అందించడం కూడా సవాల్గా మారుతోంది. కోల్, ఆయిల్, గ్యాస్ వినియోగం పెరిగి కార్బన ఉద్గారాల ఉత్పత్తి వృద్ధి చెందుతుంది. నీటి కొరత ఏర్పడుతుంది. ఇలా పర్యావరణానికి సైతం సవాళ్లు ఎదురవుతాయి. ఇలా ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణ పరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వాలు తగిన వనరులు, కేటాయింపులు చేస్తేనే అధిక జనాభా దేశానికి వరంగా మారుతుందంటున్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారు? జనాభా వృద్ధి భారత్కు బలమా, భారమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.